తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి 2 టీంలను ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్గా ఆర్డీఓ పాండును నియమించారు. ఈ 2 టీంలను 17వ వార్డులో ఫ్యామిలీ బేస్డ్ డేటా ఆధారంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, పీడీ మెఫ్మా శ్రీమతి గీత, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావడానికి కూడా ఈ కార్డు అనేది వెళ్తుంది సార్. ఇప్పుడు ఈ కార్డు రేషన్ షాప్ పోయినా ఇదే కార్డు, రేషన్ సంబంధం లేదు, రేషన్ సంబంధం లేదు. స్కీమ్స్ కి ఫ్యామిలీ కార్డు లాగా ఒకటి ఉంటుంది. 6 స్కీమ్లకు ఇది అది అట్లని కాదు, ఏ స్కీమ్ వచ్చాము అది ఏంటంటే ఇది ఆధార్ నెంబర్ ఉంది, ఇండివిజువల్ ఐడెంటిటీ. ఇప్పుడేంది కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో 164 హౌజెస్ ఉన్నాయి. ప్రతి హౌస్కి వెళ్ళి టీమ్స్కి ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళ వయసు, తర్వాత వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇందులో నమోదు చేసుకొని, ఒకవేళ కొత్తగా ఫ్యామిలీస్ ఉంటే అందులో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళది కూడా పేరు వేరే దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళది కూడా డిలీషన్ కింద తీసుకుంటాము. అదేవిధంగా డెత్ అయితే కూడా అందులో డెత్ అని రాసేసి అది కూడా డిలీషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పర్మనెంట్ షిఫ్ట్ అయినా కానీ వాళ్ళని కూడా ఇందులో నోట్ చేసేసుకొని నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా యాడ్ కూడా చేసి అందులో కొత్తగా అంటే ఆల్రెడీ ముందు ఫ్యామిలీ కాకుండా కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు కూడా యాడ్ చేసేసి అది ఒకటి కార్డు వస్తుంది. రేపు స్కీమ్లు వస్తాయి అంతమ్మా, 6 స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్లన్నీ ఈ కార్డు వస్తాయి, మెసేజ్ అంతా నీకే వస్తాయి. లేకుంటే